హాయ్ అండి, నేను మీ అను పల్నాటి. ఈరోజు అయితే రాగి సంగటి కోడి కూర కుక్కర్లో ఈజీగా 15 మినిట్స్లో ఎలా కుక్ చేయాలో చూపిస్తాను. వర్షాకాలంలో చలికి వేడిగా రాగి సంగటి చేసుకొని కోడి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది, వేడి వేడిగా తినడానికి. అదైతే ఎలా చేయాలో చూసేద్దాము. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 6 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి అన్నంని వేడి మీదనే ముద్దకర్రతో మెత్తగా చేసుకోవాలి. వేడి మీద అయితేనే మెత్తగా వస్తుంది. 1 కప్పు రాగి పిండిని వాటర్లో కలుపుకొని అది అందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్లోనే ఎందుకు పోసానంటే మామూలుగా పిండి వేస్తే ఎక్కువగా ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టకుండా రాగి పిండిని వాటర్లో కలుపుకుంటే సంగటి మొత్తం కలుస్తుంది పిండి. అందుకే అలా వాటర్లో కలిపాను. ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకొని ముద్దకర్రతో బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉడకనివ్వాలి. అప్పుడు పిండి బాగా ఉడికిపోతుంది. అంతే, సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది రాగి సంగటి. ఇప్పుడు సంగటిని అయితే పక్కన పెట్టేసుకొని కోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కుక్కర్లో 2 గంటల ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, లవంగం మొగ్గ, పట్ట కొంచెం వేసుకొని వేగనివ్వాలి. ఒక 2 ఆనియన్స్ తరిగి పెట్టుకున్నవి అందులో వేసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏదైనా టేస్ట్ అయితే బాగుంటుంది. ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఒక 2 స్పూన్స్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో చేసుకున్నదే. తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. మనం కుక్కర్లు ఒక్కొక్కసారి బెల్ట్ కుక్కర్ విజిల్స్ రావట్లేదని, హ్యాండిల్స్ ఊడిపోయాయని పడేస్తూ ఉంటాము, లేదంటే మార్చేస్తూ ఉంటాము. అలా కాకుండా వాటిలో కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే కుక్కర్ మందంగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతాయి కుక్కర్లో ముక్కలు కూడా. ఇప్పుడు టమాటా ముక్కలు, ఆనియన్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్ పొడి వేసుకోవాలి. 1.5 స్పూన్ కారము, కొంచెం పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ గరం మసాలా. అంతే, అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నింటినీ కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అందులోనే వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపేసి ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, కుక్ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది, వంట కూడా త్వరగా అయిపోతుంది. ఈ వర్షాకాలంలో వేడివేడిగా రాగి సంగటి, చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.